కన్నడ హీరోయిన్స్ అంతా తెలుగులో ఓ వెలుగు వెలుగుతున్నారు. టాలీవుడ్ లో మకుటం లేని మహారాణుల్లా ఇతర భాషల తారల్ని డామినేట్ చేసి దూసుకెళ్తున్నారు. టాలీవుడ్, కాలీవుడ్ టు బాలీవుడ్ వరకు వరుస ఆఫర్స్ తో హిట్స్ కొట్టేస్తున్నారు. లేటెస్ట్ గా ఈ లిస్ట్ లో చేరింది హిట్ 3 బ్యూటీ. కేజీఎఫ్, హిట్ 3 ఫ్రాంచైజీ మూవీస్ లో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది శ్రీనిధి శెట్టి. కేజీఎఫ్ లో గ్లామర్ రోల్ కే పరిమితమైంది, కానీ క్యారెక్టర్ కి పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. అయితే పాన్ ఇండియా రేంజ్ లో అటెన్షన్ క్రియేట్ చేసుకోవడంలో సక్సెస్ అయింది. రీసెంట్ గా హిట్ 3 తో సూపర్ హిట్ కొట్టి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో టాలీవుడ్ లో మరో కన్నడ సోయగం జోరు మొదలైందని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. కన్నడ నుంచి తెలుగులో అడుగుపెట్టిన ప్రతి హీరోయిన్, స్టార్ హీరోయిన్ తమకు బ్రాండ్ ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ లిస్ట్ లో ఫస్ట్ ఉంది రష్మిక మందన. చెలో అంటూ తెలుగులో అడుగుపెట్టి వరుసగా హిట్స్ తో దూసుకెళ్లింది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ లో అడుగుపెట్టి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ల హిట్లు అందుకుంది. ఇప్పట్లో రష్మిక జోర్ని ఆపేవారు ఎవ్వరూ లేరు. ఆ తర్వాత శ్రీలీల ఇదే జాబితాలో ఉంది. ధమాకా చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన తర్వాత ఒకేసారి డజన్ సినిమాలకి సైన్ చేసింది. హిట్స్ ఉన్నా లేకున్నా జోరు ఏమాత్రం తగ్గలేదు. లేటెస్ట్ గా బాలీవుడ్ లోనూ అడుగుపెట్టింది. ఇక రీసెంట్ గా టైంలో సప్తసాగరాలు దాటి సినిమాలో హీరోయిన్ గా నటించింది రుక్మిణి వసంతన్. రక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ సినిమాలో సక్సెస్ కావడంతో రుక్మిణి వసంత్ పేరు మారుమోగిపోయింది. ఈమె ఇప్పుడు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న డ్రాగన్ లో ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా ఇంకా పూర్తవనే లేదు, మరిన్ని ఆఫర్లు లైన్ లో ఉన్నాయి. ప్రస్తుతం శ్రీనిధి హవా నడుస్తోంది. హిట్ 3 సక్సెస్ తో శ్రీనిధి శెట్టి కూడా తెలుగులో స్టార్డమ్ సొంతం చేసుకున్న హీరోయిన్స్ లిస్ట్ లో చేరింది. కేజీఎఫ్ కాకుండా కోబ్రా అనే సినిమాలో నటించింది, కానీ ఆమె ఆశించిన ఫలితం రాలేదు. 3 ఏళ్ల విరామం తీసుకొని హిట్ 3 తో వచ్చి తిరుగులేని సక్సెస్ అందుకుంది. ప్రమోషన్లను యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి ప్రేక్షకులకి మరింత దగ్గరైంది. ఇప్పుడు శ్రీనిధి లక్ కూడా కలిసి వచ్చింది. త్వరలోనే వరుసగా సినిమాల్లో నటించబోతోంది. ఇప్పటికే సిద్ధు జొన్నలగడ్డతో తెలుసు కదా అనే చిత్రంలో నటిస్తోంది. కన్నడ సుదీప్ తో ఒక మూవీకి కమిట్ అయింది. నితీష్ తివారీ రామాయణంలోనూ శ్రీనిధి ఛాన్స్ అందుకుందని టాక్. అంటే త్వరలోనే బాలీవుడ్ లోను అడుగు పెట్టబోతోంది. దానికి టాలీవుడ్ లో అడుగుపెట్టిన కన్నడ తారులంతా కెరియర్ లో దూసుకెళ్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.